ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలో ఘనంగా బసవేశ్వర జయంతి. మహాత్మా బసవేశ్వరుడికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన టీజేఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ రాజేష్, నిర్మల జగ్గారెడ్డికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాయకమే కైలాసం అని మహాత్మా బసవేశ్వరుడు శ్రమ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడన్నారు. సామాజిక సంస్కరణ కోసం, సామాజిక అసమానతలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్తగా బసవేశ్వరుడి పాత్రను నిర్మల జగ్గారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకుడు కూన సంతోష్, కౌన్సిలర్లు, విద్యుత్ శాఖ డీఈ, ఏఈ మరియు విద్యుత్ శాఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. बसवेश्वर भगवान की जय। जय बोलो बसवेश्वर भगवान की जय। महात्मा बसवेश्वर महाराज की जय। महात्मा बसवेश्वर महाराज की जय। विश्वगुरु बसवन्न की जय। महात्मा बसवेश्वर महाराज की जय। बोलो महात्मा बसवेश्वर भगवान की जय। अरे 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 కోరుకోవడం చాలా నిజంగా ఎంత అదృష్టంగా మనమందరం ఇస్తాం. ఆయన చేసిన కష్టాన్ని, ఆయన చేసిన కృషిని మనం కళ్ళతో చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం, మనం జీవితంలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి మహానుభావులను మనం గుర్తించుకోవాలి, వాళ్ళ అడుగుజాడలు నడవాలి, పూర్తిదాయకంగా మనమందరం ఉండాలి. వచ్చే సమాజానికి, వచ్చే యూత్, వచ్చే తరాన్ని కూడా ఆయన భావాలను మరి పంచిపెట్టే విధంగా మనమందరం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మరి సమాజంలో ఇంత మంచి పేరు తెచ్చుకున్న మహానుభావుడు మరి మనం ఆయనను గుర్తించుకుంటున్నామంటే నిజంగా మనమందరం కూడా ధన్యులం. ఒక లింగాయితే కాదు, అన్ని కులాలను కూడా చూసిన మహానుభావుడు కాబట్టి మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనమందరం సమాజంలో నడవాలని తెలియజేసుకుంటాం. జై బోలో బసవేశ్వర మహారాజుకి జై. మా బసవేశ్వరుని యొక్క 893వ జయంతి సందర్భంగా ఈ యావత్ భారతదేశంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ పేరు పేరున బసవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా ఈరోజు చాలా గొప్ప దినము. బసవేశ్వరుడు ఎప్పుడైతే 11వ శతాబ్దం పుట్టినరోజే ఈ భారతదేశం అంతా కూడా ఒక వెలుగు వచ్చేసింది. బాగా బసవేశ్వరుడే ఈరోజు లేకపోతే ఈ యొక్క పార్లమెంట్ సిస్టము వచ్చేది కాదు. బాబు 893వ జయంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటామంటే
బసవేశ్వరుడు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది. ఆ రోజుల్లోనే సమానత్వము, సోదర భావము, మూఢనమ్మకాల మీద ఒక విప్లవవాదిగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారదోలి అందరికీ ఒక ఆదర్శ పురుషుడు అవ్వడం జరిగింది. మరి మహాత్మా బసవేశ్వరుడు ముఖ్యంగా మహిళలకు మొదటి స్థానం ఇచ్చాడు. అలాగే దీనిలో ఉన్నటువంటి నిమ్న కులాలు కానీ భారతదేశటువంటి బడుగు బలైన వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసి వాళ్ళందరినీ కూడా ఇష్టలంగాన్ని ఇచ్చి అందరికీ కూడా సమానత్వాన్ని చాటినటువంటి వ్యక్తుల్లో మనం మహాత్మా బసవేశ్వరుడని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మహాత్మా బసవంగా మహిళలు అందరూ కూడా కలిసినప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పి ఆ రోజుల్ని బసవ కళ్యాణ్ ఏదైతుందో అక్కడ ఒక అనుభవ మంటపాన్ని కట్టి అన్ని వర్గాలకు అంత సముచిత స్థానం కలిగి ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్ను ఆయన 11వ శతాబ్దంలోనే కల్పించడం జరిగింది. అలా అలాంటి ఆ పరంపరనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క తత్వాన్ని బసవతత్వాన్ని తీసుకొని ఈరోజు రాజ్యాంగం ఉందంటే మొత్తం కూడా బసవేశ్వరుని బోధించేటువంటి సమానత్వమే ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం. కాబట్టి మనందరం కూడా మహాత్మా బసవేశ్వరుని యొక్క అడుగుజాడ నడవాల్సిన అవసరం ఉంది. బసవతత్వాన్ని ప్రతి గడపకు ఇంకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బసవతత్వం అందరం కూడా మనము బసవేశ్వరుని యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం ఈరోజు మహాత్మా బసవేశ్వర 893 జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ మరియు రాష్ట్ర, జిల్లా, తాలూకా, మండల, గ్రామ స్థాయి వరకు మరి విదేశాలలో కూడా మన యొక్క బసవేశ్వర వాదులు ఉన్నారు. అంటే బసవేశ్వర తత్వం ఉంది. కాబట్టి ఈ యొక్క అంత మహనీయుని జయంతి రోజున మనం అందరూ కూడా కలుసుకుంటామంటే ఇది ఒక గర్వకారణము. అందరికీ కూడా పేరున సమాజాలకు, ఈ యొక్క అఫీషియల్స్కి, మీడియాకి, ప్లస్ మన ప్రతి సోదరులు అందరికీ కూడా ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఏంటంటే కాయకమే కైలాసం అన్నాడు. ఆయన పార్లమెంటు ఆయన వల్లనే ఏర్పడడం జరిగింది. ఈ యొక్క సమానత్వం కూడా ఆయన జరిగింది. అంటే 893 సంవత్సరాల కింద ఆయన ఇట్లాంటిది అంటే దాదాపు 2 సంవత్సరాల కింద చేసింది కాబట్టి అది ఇప్పుడు మనం ఆదరిస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలు నడిచి అందరం కూడా విజయాలలో నడవాలని అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ ముందుగా బసవేశ్వర 893వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే అంటరానితనము, అస్పృశ్యత, పరమత సహనం, కులాలను లేకుండా ఎలాంటి కుల వ్యవస్థ లేకుండా నిర్మించడానికి మరియు ఆడవాళ్లను మేజర్గా స్త్రీలను గుర్తించిన వ్యక్తి మన బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో సమసమానత్వం నిర్మించి అనుభవ మండపం అని అప్పుడే ఇప్పుడున్న పార్లమెంటేను దానికి అనుబంధమే. అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సమానత్వం ఇచ్చి మహిళలను కూడా పార్లమెంట్లో కూర్చోబెట్టిన మొదటి వ్యక్తి తను. మరి ఆయన ఆశయాలను అడుగుజాడల్లోనే మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు నడవడం జరిగింది. వాళ్ళ అడుగుజాడల్లోనే మన అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవడం జరిగింది. వాళ్ళంతా మహనీయులు. ఈ ఏప్రిల్ మాసం అనేదే మహనీయుల మాసం అంటాం. మరి ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళంతా మహనీయుల జయంతులు జరుపుకోవడం ఎంతో శుభదాయకం, ఆనందదాయకం. మరి అలాంటి మహనీయులను మా విద్యుత్ కార్యాలయంలో మా ఎస్సీ గారు, మా డిఈ గారు, ఏడీలు, మా గురు బసవేశ్వర విద్యుత్ సమాఖ్య తరపున ఇక్కడ స్థాపించి ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. అలాగే వాళ్ళ అడుగుజాడలో సర్వ మానవాళి వాళ్ళ అడుగుజాడలో నడిచి మున్ముందుకు ఇంకా మంచిగా బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.